వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా వీడియో చేయాలని రిక్వెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, సో దట్ ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ టైం నేను పెట్టిన రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ చూసి మీలో చాలామంది నాకు మెసేజ్ చేశారు, లైక్ చాలా బాగున్నాయని. ఇంకా న్యూ మోడల్స్ ఏమన్నా ఉంటే చూపించండి, మీ మగ్గం వర్క్ కలెక్షన్స్ చూపించండి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి అందరూ ఎఫోర్డ్ చేయలేరు కదా అని చెప్పి అది కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నానండి. యాజ్ ఆఫ్ నౌ ఏంటి అంటే నా దగ్గర అవైలబుల్గా ఉన్న న్యూ నెక్ డిజైన్స్ అన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో ద్వారా, సో దట్ ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు తీసుకునే శారీస్కి ఇట్లాంటి నెక్ మోడల్స్ ఏమన్నా యూజ్ అవుతాయని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నెక్ డిజైన్ వచ్చేసి ఏంటి అంటే ఒక పార్టీ వేర్ శారీదండి. దీనికి ఏంటి అంటే నాకు శారీ అంతా ఇట్లాగా లైమ్ ఎల్లో అనేది వచ్చింది. ఆ తర్వాత ఇట్లా బ్లౌజ్ మాత్రం నాకు గ్రే కలర్ అనేది వచ్చింది అన్నమాట. ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీలో కానీ చాలామంది ఈ కాంబినేషన్ కోసం ట్రై చేశారు. అంత బాగుంటుంది అసలు. మీకు కుదిరినప్పుడు నేను ఆ శారీ కలెక్షన్ కూడా చూపిస్తాను, పార్టీవేర్ శారీ కలెక్షన్ అంతా. సో ఇట్లాగా ఏంటి అంటే నేను ఎక్స్ట్రాగా ఇది నెట్ క్లాత్ తీసి టైలర్ని వేయమన్నాను అనమాట. అండ్ ఇట్లాగా బీడ్స్ అనేది వేయమన్నాను, అండ్ సిల్వర్ పైప్ లైన్ అనేది వేయమన్నాను. ఎందుకంటే నాకు గోల్డ్ రాలేదు, సిల్వర్తో వచ్చిందన్నమాట హ్యాండ్స్ అంతని. ఈ హ్యాండ్స్ ఇట్లాగా షార్ట్ పెట్టించేసి నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఏంటి అంటే బోట్ నెక్ పెట్టించాను. ఇట్లా బోట్ నెక్ పెట్టడం వల్ల ఏంటి అంటే పార్టీ వేర్ శారీస్కి చాలా లుక్ వస్తుంది. అండ్ దట్టు మనం జ్యువెలరీ కూడా ఏం వేసుకోకపోయినా చాలా చాలా హైలైట్ ఉంటుంది. ఈ ఫ్రంట్ కూడా నేను ఏంటి అంటే టైలర్నే ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకొని వేయమన్నానండి, ఎల్లో అనేది. అండ్ పైపింగ్ వచ్చేసి గ్రే కలర్తో చేశారు. అండ్ బ్యాక్ పార్ట్ ఇది బాగుంది కదా, చాలా మంచిగా షైనింగ్గా అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి నెక్ డిజైన్ బ్యాక్ నెక్ ఇలా వస్తుంది, ఇలా చేయించుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇదేంటి అంటే పట్టు శారీ లాగా కొంచెం అనిపించింది ఆ శారీని. సో ట్రెడిషనల్ లుక్ ఇద్దాము అని చెప్పేసి ఏంటి అంటే ఇట్లాగా పఫ్ స్లీవ్స్ అనేది కుట్టిమన్నాను. ఇట్లాగా ఎల్బో హ్యాండ్స్ కాకుండా ఇట్లా షార్ట్ పఫ్ స్లీవ్స్ అనేవి బాగుంటుంది కదా అని చెప్పి ఇలాగా. అండ్ నెక్ ప్యాటర్న్ కూడా ఇట్లాగా క్లౌడ్ అంట ఇది నెక్ ప్యాటర్న్. సో ఇట్లాంటి క్లౌడ్లో పెట్టించేసి నాకు శారీ ఏంటి అంటే మ్యాక్సిమం గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి ఇట్లాగా గోల్డ్ బీడ్స్ అది వేయమన్నాను. సో నేను యాక్చువల్లీ రిఫరెన్స్ పిక్స్ చూపిస్తానండి టైలర్కి, ఆర్ ఒక్కొక్కసారి ఆమె సజెస్ట్ చేస్తారు. సో ఇట్లా చూపించగానే ఇట్లాగా కుట్టిచ్చారన్నమాట. నాకు చాలా చాలా నచ్చింది ఈ బ్లౌజ్ అనేది. ఏంటి అంటే తక్కువ కాస్ట్ పట్టు శారీస్ కూడా ఇట్లాగా ఎథనిక్ లుక్ అనేది చాలా హైలైట్ చేయొచ్చు. ఇట్లాగా పఫ్ స్లీవ్స్ కానీ పెట్టి ఇట్లాగా డిఫరెంట్ నెక్ మోడల్స్ పెట్టి. సో ఎలా ఉంది ఈ బ్లౌజ్, నచ్చిందా మీకు? సో నెక్స్ట్ నెక్ మోడల్ వచ్చేసి ఇదండి. యాక్చువల్లీ ఇదేంటి అంటే నేను విడిగా తీసుకున్నమాట, చావలి మ్యాచింగ్ సెంటర్లో విడిగా ఇట్లాంటి క్లాత్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే సాటిన్ బౌ లాంటిది పెట్టమన్నమాట. ఇది యాక్చువల్లీ నేను పింట్రెస్ట్లో చూశాను, ఒక ఇమేజ్ చూసి టైలర్కి ఇదే ఇచ్చానమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇట్లాగా హుక్ అనేది పెట్టమన్నాను. అండ్ కింద మనకి సాటిన్ క్లాత్ తోటే ఇట్లా బౌ పెడితే ఏంటి అంటే కొంచెం షైనింగ్గా ఉంటుంది. ఇదే క్లాత్తో పెడితే ఏంటి అంటే మనకి షైనింగ్ అనేది రాదు. సో సాటిన్ క్లాత్ తీసుకొని ఎక్స్ట్రాగా ఇట్లా బౌ అనేది పెట్టాను. సో ఇట్లాంటి బౌ మోడల్ వెనకాల ఏంటి అంటే చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది. సో ప్లెయిన్ శారీస్ కన్నా సరే ఇట్లాంటి గోల్డ్ కలర్ బ్లౌజ్ వెనకాల ఇలా వస్తే చాలా బాగుంటుంది. ఎలా ఉంది ఈ బ్లౌజ్ మోడల్, బాగుందా? సో నెక్స్ట్ నెక్ మోడల్ వచ్చేసి ఇదండి. యాక్చువల్లీ ఏంటి అంటే ఇది రన్నింగ్ బ్లౌజ్ మాట. ఈ రన్నింగ్ బ్లౌజ్లోనే మనకి ఇట్లాగా జరీలాగా ఇవ్వడం జరిగింది. సో ఈ జరీ వచ్చినప్పుడు ఏంటి అంటే జనరల్లీ షార్ట్ స్లీవ్స్ కంటే నేను ఎల్బో హ్యాండ్స్కి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇట్లాగా ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసి ఇట్లాగా బ్యాక్ సైడ్ ఓవెల్ షేప్ పెట్టించాను. అండ్ ఇట్లాగా బీడ్స్ అనేవి వేయించాను అనమాట. కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ వచ్చింది శారీ అని చెప్పేసి. సో నెక్ అంతా ఏంటి అంటే ఇట్లాగా పైప్ లైన్ అనేది వేయించాను. సో చాలా సింపుల్గా ఉన్న శారీస్కి ఏంటి అంటే ఇట్లాంటి నెక్స్ ట్రై చేయడం వల్ల ఏంటి అంటే శారీకి చాలా చాలా అందం వస్తుంది. ఈవెన్ తక్కువ శారీస్ కూడా చాలా మంచిగా కనిపిస్తాయి మనం వేసుకోగానే, బ్లౌజ్ మంచిగా సెట్ అవుతాయి. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ నార్మల్గా పెట్టించేసానండి. బ్యాక్ పార్ట్ ఒకటే నేను హైలైట్ చేయడం అనేది జరిగింది. ఎలా ఉంది ఈ బ్లౌజ్, నచ్చిందా? సో నెక్స్ట్ నెక్ మోడల్ వచ్చి ఇది మాట.
ఇది యాక్చువల్లీ ఏంటి అంటే బ్లాక్ కలర్ వచ్చింది నాకు రన్నింగ్ బ్లౌజు. కాకపోతే శారీ అంతా ఏంటంటే ఇట్లాగా పింక్ బ్లూ అట్లా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లాగా రావడంతో ఏంటి అంటే సో పైపింగ్ అనేది ఇట్లాగా వేయమన్నాను. సో దట్ బ్లాక్ మరీ ప్లెయిన్ బ్లాక్ అయితే బాగోదు కదా అని చెప్పి. అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఏంటి అంటే ఇది న్యూ మోడల్ అండి. యాక్చువల్లీ నేను ఇది పింట్రెస్ట్లో అనసూయది పిక్ చూసి రిఫరెన్స్ పిక్ టైలర్కి ఇచ్చానమాట. సో ఆమె నాకు ఎగ్జాక్ట్గా ఇట్లాగా స్టిచ్ చేశారు. సో ఇట్లాగా 3 లేయర్స్ లాగా వస్తుంది. ఇది అసలు రన్నింగ్ మోడల్. యాక్చువల్లీ మరీ బటర్ఫ్లై స్లీవ్స్ లాగా ఏమి ఉండదు, స్టిఫ్గానే ఉంటుంది మనకి క్లాత్. ఇది నేను ఎక్స్ట్రాగా ఈ బ్లాక్ క్లాత్ అనేది బయట మ్యాచింగ్ సెంటర్లో తీపిచ్చి ఇట్లాగా 3 లేయర్స్లా కుట్టించాను. మీకు అనసూయ రిఫరెన్స్ పిక్ కూడా పెడతాను పైన చూడండి. ఎగ్జాక్ట్గా అట్లాగే నాకు టైలర్ అనేది స్టిచ్ చేయించారన్నమాట. సో సింపుల్గా ఉన్న శారీకి ఇట్లా మనం నెక్ డిజైన్ వల్ల ఇట్లాగా హ్యాండ్స్ వల్ల హైలైట్ చేసుకోవడానికి ఉంటుంది. సో బాగుందా ఈ మోడల్. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదండి. ఇది కూడా నేను పింట్రెస్ట్లో సేవ్ చేసుకున్నాను ఒక పిక్ని. ఇది చాలా క్యాజువల్ డైలీ వేర్ శారీ అన్నమాట. బట్ ఇట్లా బ్లౌజ్ కుట్టడం వల్ల చాలా చాలా హైలైట్ అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తే ఏంటి అంటే మనకి ఇట్లాగా ప్యాటర్న్ అన్నమాట. ఇది యాక్చువల్లీ ఇట్లాంటివి కుట్టడానికి టైలర్కి చాలా టైం పడుతుంది అని చెప్పి నా టైలర్ అన్నారు. బట్ స్టిల్ ఏంటి అంటే నేను ఇట్లాగే కుట్టమన్నా అనమాట. ఇట్లా థ్రెడ్ వచ్చేసి మనకి అంతా ఇట్లా బీడ్స్ అన్నీ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ డోరే కూడా పెట్టించాను. ఫ్రంట్ సైడ్స్ చాలా నార్మల్గా కుట్టించాను, నార్మల్ ఫ్రంట్ బ్లౌజ్ అనమాట. అండ్ షార్ట్ స్లీవ్స్ పెట్టించాను ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అంచు వచ్చింది, మళ్ళీ ఎందుకు ఎల్బో హ్యాండ్స్ అని చెప్పి. ఎందుకంటే షార్ట్ జరీ వచ్చింది కదా, కొంచెం పెద్ద జరీ బార్డర్ వస్తే ఎల్బో హ్యాండ్స్ బాగుంటుంది. ఇట్లా షార్ట్ జరీ వస్తే కనుక ఇట్లా బార్డర్ షార్ట్ స్లీవ్సే బాగుంటాయి అన్నమాట. సో ఇది నెక్ మాట. అండ్ కింద కూడా ఏంటి అంటే మనకి ఇక్కడ చూస్తే మీకు బౌ అనేది కూడా పెట్టించారన్నమాట. నేను చూపించిన పిక్లో బౌ లేదు, బట్ ఆమె సజెస్ట్ చేశారు ఇట్లా బౌ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో శారీ అయితే చాలా నార్మల్ శారీకి ఎక్స్ట్రాడినరీ బ్లౌజ్ అనిపించింది అన్నమాట. ఎలా ఉంది ఇది, బాగుందా? సో నెక్స్ట్ డిజైన్ ఇదండి. యాక్చువల్లీ ఇదేంటి అంటే ఒక ఫ్లోరల్ ఆర్గాన్జా ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది కదా శారీ. సో ఇట్లాగా కుట్టించాను అనమాట. బ్యాక్ సైడ్ ఓవెల్ షేప్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టించాను. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇట్లాగా బ్యాక్ ఓపెన్ పెట్టించాను. అండ్ ఈ డోరేస్ కూడా ఇక్కడ ఇప్పుడు ఇట్లాగా 2 లేయర్స్లా పెడుతున్నారు కదా, సో ఇట్లా పెట్టమన్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఏంటి అంటే ఇది బ్రిక్ కలరు. సో మళ్ళీ అలాగే పెడితే బాగోదు కదా అని చెప్పేసి నేను ఏంటి అంటే ఇట్లాగా నెట్ క్లాత్ వేయమన్నా అనమాట. ఇది కొంచెం ఏంటి అంటే ఇట్లాగా లూజ్ హ్యాండ్ లాగా వస్తుందండి, స్టిఫ్గా మన చేతికి పట్టినట్టు కాదు, ఇట్లా లూజ్గా వస్తుంది. సో మళ్ళీ శారీ కూడా నాకు ఏంటి అంటే నాకు సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి ఇట్లాగా సిల్వర్ బీడ్స్ అనేది వేయమన్నా అనమాట. సో ఫ్లోరల్ ఆర్గాన్జాకి ఏంటి అంటే మనకి బటర్ఫ్లై స్లీవ్స్ కానీ ఇట్లాగా నెట్ క్లాత్ లూజ్ హ్యాండ్స్ కానీ ఉంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది నేను బ్యాక్ ఓపెన్ పెట్టించాను, ఫ్రంట్ నార్మల్గా పెట్టించేసాను. బోట్ నెక్ అది కాదు, నార్మల్గా నెక్ అనేది ఉంటుంది. అండ్ బ్యాక్ మాత్రం ఇట్లా ఓవెల్ షేప్ అన్నమాట. ఎలా ఉంది ఇది, బాగుందా? సో ఇది నెక్స్ట్ డిజైన్ అండి. యాక్చువల్లీ ఇది పీచ్ కలర్ మాట. పీచ్ కలర్ శారీకి పీచ్ కలర్ బ్లౌజే ఇచ్చాడు. కాకపోతే నేను దాన్ని కొంచెం కాంట్రాస్ట్గా ఎలివేట్ చేయాలి అని చెప్పేసి పైపింగ్ వచ్చేసి ఈ ఎల్లో వేయించాను. కొంచెం కొత్తగా ట్రై చేద్దాము పీచ్ కలర్కి అని చెప్పేసి. శారీలో ఎక్కడ పీచ్ టర్మరిక్ అనేది కనిపించలేదు, బట్ నేను ఇట్లా ట్రై చేద్దామని ఇట్లా సజెస్ట్ చేశాను టైలర్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి ట్రయాంగిల్ లాగా ఇది ప్యాచ్ వర్క్ అనేది చేశారన్నమాట. అండ్ కింద వచ్చేసి ఏంటి అంటే బీడ్స్ లాగా వేశారు. అండ్ ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ అండి. బ్యాక్ వచ్చేసి నెక్ హైలైట్ అయింది కాబట్టి ఫ్రంట్ ఓపెన్ పెట్టించాను. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఏంటి అంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను. ఎందుకు అంటే ఇక్కడ డిజైన్ అనేది వచ్చింది. ఈ డిజైన్ అనేది షార్ట్ స్లీవ్ పెడితే మళ్ళీ పోతుంది అని చెప్పేసి టైలర్ సజెస్ట్ చేశారన్నమాట. ఎల్బో హ్యాండ్స్ అయితేనే బాగుంటుంది అని. సో ఇది ఇంకొక బ్లౌజ్. ఎలా ఉంది ఈ బ్లౌజ్? ఈ బ్లౌజ్ అండి యాక్చువల్లీ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ మాట. సో ఏంటి అంటే మనకి ఈ బ్లౌజ్ అనేది చాలా స్టిఫ్గా వచ్చింది. ఇట్లాంటి స్టిఫ్గా ఉన్న బ్లౌజ్ ఏంటి అంటే మనకి గ్రే కలర్ కూడా బయట అస్సలు దొరకదు. నేను చాలా ట్రై చేశాను. సో ఏంటి అంటే బ్లౌజ్ స్టిఫ్గా ఉంది కాబట్టి మనం నెక్స్ట్ సేమ్ ట్రై చేసినా సరే సరిగ్గా రావు కటింగ్ అప్పుడు.
సో అందుకే ఏంటి అంటే టైలర్ అదే చెప్పారు, స్టిఫ్ ఉంది మేడం బ్లౌజ్, సో మనకి నెక్స్ అనేవి ట్రై చేయడానికి కుదరదు అంటే, సో ఇట్లాగా నేను వేయమన్నా అనమాట. పోనీ అట్లీస్ట్ ఇట్లాగా బ్లాక్ కలర్ అనేది వేయండి, సో దట్ కొంచెం అన్న హైలైట్ అవుతుంది. శారీ మరీ రిచ్గా ఉంది, బ్లౌజ్ ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా అని చెప్పి, సో అప్పుడు కొంచెం ఇట్లా సెట్ అయిందన్నమాట. సో ఇట్లాగా నెక్ ప్యాటర్న్ ట్రై చేశారు, టైలర్ సజెస్టెడ్ నెక్ మాట ఇది. సో స్లీవ్స్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది కాబట్టి స్లీవ్స్ ఇంకా మనం దీన్ని డిస్టర్బ్ చేయకూడదు, ఇట్లా కుట్టించుకుంటేనే బాగుంటుంది. ఇది బ్యాక్ నెక్. ఎట్లా ఉందండి ఈ బ్లౌజ్? సో ఇది ఇంకొక బ్లౌజ్ అండి. యాక్చువల్లీ ఇదైతే చాలా చాలా నా ఫేవరెట్ కలరు, రమా గ్రీన్ అంటారు కదా, రమా గ్రీన్కి స్కై బ్లూ కలర్ కాంట్రాస్ట్ ట్రై చేశాను అనమాట. యాక్చువల్లీ రమా గ్రీన్కి ఏంటి అంటే రమా గ్రీనే ఇచ్చారు శారీలో రన్నింగ్ బ్లౌజ్, బట్ ఇట్లాగ నేను విడిగా బ్రొకెట్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను. బ్రొకెట్ బ్లౌజ్ తీసుకొని ఏంటి అంటే ఇట్లాగా పఫ్ స్లీవ్స్ దగ్గరికి షార్ట్ స్లీవ్స్ పెట్టించి ఇట్లాగా లేస్ వేయించాను. అండ్ బ్యాక్ నెక్ అంతా కూడా లేస్ వేయమని అండ్ డోరే కూడా పెట్టమని అడిగాను. ఇట్లా కరువు లాగా వచ్చింది కదా వెనకాల, ఇలాగా కరువు లాగా. సో ఏంటి అంటే ప్లెయిన్ శారీస్కి ఇట్లా బ్రొకెట్ బ్లౌజెస్ అయితే చాలా చాలా బాగా సూట్ అవుతాయి పఫ్ స్లీవ్స్ తోటి. సో ఇది ఇంకొక బ్లౌజ్. నెక్స్ట్ నెక్ మోడల్ వచ్చేసి ఇదండి, చాలా సింపుల్ వన్. ఇది అందరూ చాలామంది కుట్టించుకునే ఉంటారు. ఇది సింపుల్గా ఏంటి అంటే డీప్ యూ నెక్ పెట్టించి డోరే పెట్టించి అనమాట. ఇది యాక్చువల్లీ ఒక ఇమిటేషన్ పట్టు శారీ కండి ఇట్లాగా బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి బ్రొకెట్ బ్లౌజెస్ కనుక మనకి శారీలో ఇస్తే దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఇట్లా ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నా, పఫ్ స్లీవ్స్ పెట్టించుకున్నా సరే, అంటే బుట్ట చేతులు పెట్టించుకున్నా సరే శారీ అనేదానికి చాలా లుక్ వస్తుంది. సో నేను అందుకనే ఏంటి అంటే పఫ్ స్లీవ్స్ కాకుండా ఇట్లాగా ఎల్బో హ్యాండ్స్ అనేది పెట్టించాను. ఎల్బో హ్యాండ్స్ పెట్టించి ఇట్లాగా ఫ్రిల్స్ అనేది పెట్టించాను అనమాట. శారీ అనేది ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి ఎల్లో ఫ్రిల్స్ పెట్టించే కాంట్రాస్ట్గా బాగుంటుంది ఈ బ్రొకెట్ బ్లౌజ్ రెడ్ కలర్ కాబట్టి అని చెప్పేసి ఇట్లాగా స్టిచ్ చేయించాను. చాలా సింపుల్గా ఉన్నా సరే ఎల్బో హ్యాండ్స్ ఇట్లా ఫ్రిల్స్ పెట్టించడం వల్ల ఏంటి అంటే శారీకి చాలా చాలా లుక్ వచ్చింది. సో ఇట్లాంటి మోడల్ కూడా మీరు ట్రై చేయొచ్చు ఇమిటేషన్ పట్టు శారీస్కి అట్లాంటి దానికి. సో ఎలా ఉంది, ఇది బాగుందా? సో ఇది నా నెక్స్ట్ డిజైన్ అని చెప్పను, బట్ ఒక టిప్ చెప్పాలి అని చెప్పి బ్లౌజ్ మోడల్ చూపిస్తున్నాను. ఇది నార్మల్గా రెగ్యులర్గా ఉండే యూ షేపేనండి. కాకపోతే ఏంటి అంటే నాకు శారీలో వచ్చిన బ్లౌజ్ అస్సలు నచ్చలేదు, చాలా చీప్ క్వాలిటీ లాగా అనిపించింది. సో శారీ వచ్చేసి ఇట్లాగా స్కై కలర్ వచ్చిందన్నమాట. సో స్కై కలర్కి కాంట్రాస్ట్గా ఏంటి అంటే ఇట్లాంటి లక్స్ గ్రీన్ అనేది తీసుకున్నాను. ఇట్లాంటి క్లాత్స్ అనేవి మనకి ఇప్పుడు మ్యాచింగ్ సెంటర్లో రెడీగా అవైలబుల్ ఉంటున్నాయి. కొంచెం కాస్ట్లీ, మరీ అంత కాస్ట్లీ కూడా ఉండవు, 400 మీటర్ అట్లా ఉంటుంది. సో ఇట్లాంటి క్లాత్ రెడీగా అవైలబుల్ ఉన్నప్పుడు మనం మగ్గం వరకు కూడా అక్కర్లేదు, ఇట్లాంటి క్లాత్ తీపిచ్చేసుకొని మంచిగా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇట్లాంటి కలర్ తీసుకొని నాకు శారీ అంతా ఇట్లాంటి స్కై కలర్ వచ్చింది కాబట్టి నెట్ క్లాత్ తీపించుకొని ఎల్బో హ్యాండ్స్ కుట్టించనమాట. సో దీనివల్ల ఏంటి అంటే నార్మల్గా ఉన్న శారీ చాలా చాలా హైలైట్ లుక్ అనేది వచ్చింది. ఇది మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడన్నా మీకు నచ్చని బ్లౌజ్ కనుక శారీలో వస్తే ఇట్లా ట్రై చేయండి. మనకు ఆల్రెడీ మ్యాచింగ్ సెంటర్లో కొన్ని క్లాత్స్ వెరైటీగా ఉంటాయి. సో ఇట్లాగా మ్యాచ్ చేసుకొని కాంట్రాస్ట్ షేడ్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా ఈ బ్లౌజ్, ఈ కాంట్రాస్ట్ కలర్ అదిని?
సో అయితే నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.